ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन, प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ఓం శాంతి. మురళీ డేట్ 19/6/2025. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. మీలో ఏ ఆసురీ గుణాలు ఉండరాదు. మీ ఉన్నతిని మీరే చేసుకోవాలి. తప్పులు చేయరాదు. ప్రశ్న: సంగమయుగ బ్రాహ్మణ పిల్లలు
మీకు ఏ నిశ్చయం ఉంది, ఏ నష ఉంది? ఇప్పుడు మేము ఈశ్వరీయ సంప్రదాయానికి చెందిన వారము. మేము స్వర్గవాసులుగా, విశ్వాధిపతులుగా అవుతూ ఉన్నాము. సంగమ యుగంలో మేము ట్రాన్స్ఫర్ అవుతున్నాము. ఆసురీ సంతానం నుండి ఈశ్వరీయ సంతానంగా అయ్యి 21 జన్మలకు స్వర్గవాసులుగా అవుతాము. ఈ నిశ్చయం పిల్లలైన మనకి ఉంది. దీనికంటే గొప్ప విషయం మరేదీ లేదు. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. తరచుగా మనుషులు శాంతిని ఇష్టపడతారు. ఇంటిలో ఒకవేళ పిల్లలు గలాట ఉంటే అశాంతి ఉంటుంది. అశాంతి ద్వారా దుఃఖం అనుభవం అవుతుంది. శాంతి ద్వారా సుఖం అనుభవం అవుతుంది. ఇక్కడ పిల్లలు మీరు కూర్చొని ఉన్నారు. మీకు సత్యమైన శాంతి ఉంది. తండ్రిని స్మృతి చెయ్యండి. స్వయాన్ని ఆత్మ అని భావించండి. మీకు చెప్పబడింది, శాంతి సాగరుడైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఆత్మ అర్ధకల్పపు అశాంతి తొలగిపోతుంది. మీకు శాంతి వారసత్వం లభిస్తూ ఉంది. శాంతి ప్రపంచం మరియు అశాంతి ప్రపంచం పూర్తిగా వేరని మీకు తెలుసు. ఆసురీ ప్రపంచము, ఈశ్వరీయ ప్రపంచము, సతయుగము, కలియుగము అని వేటినంటారో మనుష్య మాతృలెవ్వరికీ తెలియదు. భలే ఎలాంటి హోదాలో ఉన్నవారైనా మాకు కూడా ఇంతకుముందు తెలియదని మీరు చెప్తారు. ధనవంతులను హోదా కలిగిన వారని చెప్పబడుతుంది. పేదవారు ధనవంతుల్లో అర్థం చేసుకోగలరు కదా. తప్పకుండా ఈశ్వరీయ సంతానము, ఆసురీ సంతానం గురించి మీరు అర్థం చేసుకోగలరు. మనం ఈశ్వరీయ సంతానమనే మధురమైన పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ నిశ్చయం పక్కాగా ఉంది కదా. ఈశ్వరీయ సాంప్రదాయవారమైన మనము స్వర్గవాసులుగా, విశ్వాధికారులుగా అవుతున్నామని బ్రాహ్మణులు మీకు తెలుసు. ప్రతి క్షణము సంతోషం ఉండాలి. యథార్థంగా అర్థం చేసుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. సత్యయుగంలో ఈశ్వరీయ సంప్రదాయం ఉంటుంది. కలియుగంలో ఆసురీ సాంప్రదాయం ఉంటుంది. పురుషోత్తమ సంగమ యుగంలో ఆసురీ సాంప్రదాయము పరివర్తన అవుతుంది. ఇప్పుడు మనము శివబాబా సంతానంగా అయ్యాము. మధ్యలో మర్చిపోయాము. మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో మనం శివబాబా సంతానమని తెలుసుకున్నాము. సత్యయుగంలో స్వయాన్ని ఈశ్వరీయ సంతానమని ఎవ్వరూ చెప్పుకోరు. అక్కడ దైవీ సంతానం ఉంటుంది. ఇంతకుముందు మనము ఆసురీ సంతానంగా ఉండేవారము. ఇప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యాము. బ్రాహ్మణులైన మనము బికేస్మి, రచన ఒక్క తండ్రిదే. మీరంతా సోదరీ సోదరులు మరియు ఈశ్వరీయ సంతానము. బాబా ద్వారా రాజ్యం లభిస్తూ ఉండని భవిష్యత్తులో మనము దైవీ స్వరాజ్యాన్ని పొందుతామని, సుఖంగా ఉంటామని మీకు తెలుసు. సత్యయుగము సుఖదాయము, కలియుగము దుఃఖదాయము. ఇది కేవలం సంగమయుగ బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ఆత్మనే ఈశ్వరీయ సంతానము. బాబా స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారని కూడా మీకు తెలుసు. వారు రచయిత కదా, నరక రచయిత కాదు. అలాగైతే వారిని ఎవరు స్మృతి చేస్తారు? మధురాతి మధురమైన పిల్లలు మీకు తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారని తెలుసు. వారు మన అతి మధురమైన తండ్రి. మనల్ని 21 జన్మలకు స్వర్గవాసులుగా చేస్తున్నారు. దీనికన్నా గొప్ప వస్తువేది ఉండదు. ఈ వివేకాన్ని ఉంచుకోవాలి. మనం ఈశ్వరీయ సంతానము కనుక మనలో ఎలాంటి అవగుణాలు ఉండరాదు. స్వ ఉన్నతి చేసుకోవాలి. సమయం చాలా తక్కువగా ఉంది. ఇందులో తప్పులు చేయరాదు. మర్చిపోకండి, తండ్రి మన సన్ముఖంలో కూర్చొని ఉండడం
చూస్తూ ఉన్నారు. మనం వాళ్ళ సంతానము. మేము దైవీ సంతానంగా అయ్యేందుకు ఈశ్వరుని తండ్రి వద్దకు వచ్చి చదువుకుంటూ ఉన్నాము. కాబట్టి ఎంతో సంతోషం ఉండాలి. బాబా కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మ వినాశం అవుతాయని చెప్తూ ఉన్నారు. తండ్రి అందరినీ తీసుకువెళ్లేందుకే వచ్చారు. ఎంతెంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశమవుతాయి. అజ్ఞాన కాలంలో కన్యకు నిశ్చితార్థమైనప్పుడు వరుని స్మృతియే ముద్రించబడుతుంది. కొడుకు పుట్టగానే ఆ స్మృతి ముద్రించబడుతుంది. ఆ స్మృతి స్వర్గంలో కూడా ఉంటుంది, నరకంలో కూడా ఉంటుంది. మీరే మా తండ్రి అని కొడుకు చెప్తాడు. ఇప్పుడు వీరు అనంతమైన తండ్రి. వీరి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుందంటే వారి స్మృతి ముద్రించబడాలి. బాబా ద్వారా మనకు 21 జన్మలకు మళ్ళీ ఆస్తిని తీసుకుంటూ ఉన్నాము. బుద్ధిలో వారసత్వమే గుర్తుండాలి. అందరూ మరణించాల్సిందే మీకు తెలుసు. ఒక్కరు కూడా ఉండేందుకు వీలు లేదు. ఎంత ప్రియాతి ప్రియమైన వారైనా అందరూ వెళ్ళిపోతారని కూడా మీకు తెలుసు. పాత ప్రపంచం తప్పకుండా పోతుందని బ్రాహ్మణులు మీకు మాత్రమే తెలుసు. అది సమాప్తమయ్యేందుకు ముందు పూర్తి పురుషార్థం చేయాలి. ఈశ్వరీయ సంతానమైనందున అపారమైన సంతోషం ఉండాలి. తండ్రి చెప్తూ ఉంటారు, పిల్లలారా, మీ జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకోండి. అది దైవీ ప్రపంచము, ఇది దెయ్య ప్రపంచము. సత్యయుగంలో ఎంతటి అపారమైన సుఖం ఉంటుంది. అది తండ్రి ఇస్తారు. ఇక్కడ మీరు తండ్రి దగ్గర కూర్చున్నారు. ఇక్కడే కూర్చోండి పోరు. అందరూ కలిసి ఉండరు. ఎందుకంటే అనేక మంది పిల్లలున్నారు. ఇక్కడకు మీరు చాలా ఉత్సాహంగా వస్తారు. మనము అనంతమైన తండ్రి వద్దకు వెళ్తాము. మనం ఈశ్వరీయ సంతానము, గాడ్ ఫాదర్ సంతానము. మరి మేము స్వర్గంలో ఎందుకు ఉండము అని భావిస్తారు. గాడ్ ఫాదర్ అయితే స్వర్గాన్ని రచిస్తారు కదా. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళాలు ఉన్నాయి. హెవెన్లీ గాడ్ ఫాదర్ మనల్ని హెవెన్కి యోగ్యులుగా చేస్తూ ఉన్నారని తెలుసు. కల్పకల్పము చేస్తారు. మేము పాత్రధారులమని తెలిసిన మనుష్య మాతృలు ఒక్కరు కూడా లేరు. గాడ్ ఫాదర్ సంతానమైన మనము ఎందుకు దుఃఖీలుగా ఉన్నాము? పరస్పరంలో ఎందుకు పోట్లాడుకుంటున్నాము? ఆత్మలైన మనమంతా సోదరులం కదా. సోదరులు పరస్పరంలో ఎలా పోట్లాడుకుంటారు? పోట్లాడుకొని సమాప్తమైపోతారు. ఇక్కడ మనం తండ్రి నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నాము. సోదరులు పరస్పరంలో ఎప్పుడూ ఉప్పునీరుగా అవ్వరాదు. ఇక్కడ తండ్రితో కూడా ఉప్పునీరుగా అవుతారు. మంచి మంచి పిల్లలు ఉప్పునీరుగా అయిపోతారు. మాయ ఎంత జబర్దస్తుగా ఉంది. మంచి మంచి పిల్లలుగా ఉండేవారు తండ్రిని స్మృతి అయితే వస్తారు. తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉంది. తండ్రికి పిల్లలు తప్ప స్మృతి చేసేందుకు వేరే ఎవ్వరూ లేరు. మీకైతే చాలామంది ఉన్నారు. మీ బుద్ధి అటు ఇటు వెళ్తుంది. వ్యాపారం మొదలైన వాటి వైపు కూడా బుద్ధి వెళ్తుంది. నాకు వ్యాపారం మొదలైనవేవీ లేవు. అనేక మంది పిల్లలకు అనేక రకాలైన వ్యాపారాలు ఉన్నాయి. నాకు ఉండేది ఒకే వ్యాపారము. నేను వచ్చిందే పిల్లలను స్వర్గానికి వారసులుగా చేసేందుకు. అనంతమైన తండ్రి ఆస్తి కేవలం పిల్లలైన మీరే. గాడ్ ఫాదర్ కదా. ఆత్మలందరూ వారి ఆస్తియే. మాయ చీచీగా తయారు చేసేసింది. ఇప్పుడు తండ్రి పువ్వులుగా చేస్తారు. తండ్రి చెప్తారు, నాకున్నది మీరు మాత్రమే. నాకు మీపై మోహం ఉంది. జాబు వ్రాయకుంటే చింత కూడా కలుగుతుంది. మంచి మంచి పిల్లల నుండి జాబులు రావు. మంచి మంచి పిల్లలను మాయ ఒక్కసారిగా సమాప్తం చేసేస్తుంది. తప్పకుండా దేహాభిమానం ఉంటుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, మీ క్షేమ సమాచారాలు వ్రాస్తూ ఉండండి.
తండ్రి పిల్లల్ని అడుగుతారు. పిల్లలు, మాయ మిమ్మల్ని కలవరపెట్టదు కదా, వీరులుగా అయ్యి మాయపై యుద్ధము చేసి విజయం పొందుకుంటున్నారు కదా, మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు కదా, ఎలాంటి చంచలత లేని విధంగా కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. సతయుగంలో కర్మేంద్రియాలన్నీ అదుపులో ఉంటాయి. కర్మేంద్రియాల చంచలత ఉండదు. నోటి చంచలత, చేతి చంచలత, చెవి చంచలత, ఎలాంటి చంచలత ఉండదు. అక్కడ మలిన వస్తువేది ఉండదు. ఇక్కడ యోగ బలము ద్వారా కర్మేంద్రియాలపై విజయాన్ని పొందుతారు. తండ్రి చెప్తారు, అక్కడ అశుద్ధమైన విషయాలేమీ ఉండవు. ఇక్కడ కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. పురుషార్థం బాగా చేయాలి. సమయం చాలా తక్కువగా ఉంది. చాలా గడిచిపోయింది, కొద్దిగా మిగిలి ఉంది. గాయనం కూడా ఉంది. ఇప్పుడు కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇప్పుడు ఇది తయారైపోతుంది, ఇక కొద్ది పని మాత్రమే మిగిలి ఉందని బుద్ధిలో ఉంటుంది కదా. అది హద్దులోని విషయము, ఇది బేహద్దు విషయము. వారిది సైన్స్ బలము, మీది సైలెన్స్ బలము. పిల్లలకు అర్థం చేయించబడింది. వారిది కూడా బుద్ధి బలమే, మీది కూడా బుద్ధి బలమే. సైన్స్లో చాలా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలాంటి బాంబు తయారు చేస్తున్నారంటే, ఎక్కడో కూర్చొని వేసినట్లయితే పూర్తి ఆ నగరమంతా సమాప్తమైపోతుంది. తర్వాత ఈ సైన్యము, విమానాలు మొదలైనవి కూడా ఉపయోగపడవు. ఇది సైన్స్ బుద్ధి, మనది సైలెన్స్ బుద్ధి. వారు వినాశం కొరకు నిమిత్తంగా ఉన్నారు. మీరు అవినాశి పదవిని పొందేందుకు నిమిత్తమైన వారు. ఇది అర్థం చేసుకునే బుద్ధి కూడా కావాలి కదా. తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియచేస్తూ ఉన్నారని పిల్లలు మీరు అర్థం చేసుకోగలరు. ఎంతటి అహల్యలైనా, కుబ్జా అయినా కేవలం 2 శబ్దాలను స్మృతి చేయాలి. తండ్రి మరియు వారిచ్చే వారసత్వం. తర్వాత ఎవరు ఎంత స్మృతి చేస్తారో అంత పొందుతారు. ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. తండ్రి చెప్తారు, నేను మన ఇళ్ళైన పరంధామంలో ఉన్నప్పుడు భక్తి మార్గంలో మీరు, బాబా మీరు వచ్చినట్లయితే మేము సర్వాన్ని అర్పిస్తాము అని పిలిచారు. ఇది ఒక శ్మశాన పురోహితునికి పాత సామానులు ఇచ్చినట్లుంది. మీరు తండ్రికి ఏమి ఇస్తారు? ఇతనికైతే ఇవ్వరు కదా. ఇతను కూడా తన సర్వస్వాన్ని ఇచ్చేశాడు. ఇతను ఇక్కడ కూర్చొని భవనాలు తయారు చేయరు. ఇదంతా శివబాబా కొరకే. వారి ఆదేశానుసారం చేస్తూ ఉన్నారు. వారు చేసి చేయించేవారు ఆదేశాలను ఇస్తూ ఉంటారు. పిల్లలు చెప్తారు, బాబా మాకు మీరు ఒక్కరే, మీకైతే చాలామంది పిల్లలున్నారు. బాబా చెప్తారు, నాకు కేవలం పిల్లలైన మీరే, మీకైతే చాలామంది ఉన్నారు. ఎంతమంది దేహ సంబంధీకులు స్మృతి ఉంటుంది. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తూ ఉన్నారు, సాధ్యమైనంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేయండి. మిగిలిన వారందరినీ మర్చిపోతూ ఉండండి. స్వర్గరాజ్యమనే వెన్నపైన మీకు లభిస్తుంది. ఈ ఆట రచన ఎలా ఉందో కొద్దిగా ఆలోచించండి. మీరు కేవలం తండ్రిని స్మృతి చేస్తారు. స్వదర్శన చక్రధారులుగా అయినందున చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు ప్రాక్టికల్గా అనుభవీలుగా అయ్యారు. మనుషులు భక్తి పరంపరగా వస్తుందని భావిస్తారు. వికారాలు కూడా పరంపరగా వస్తున్నాయని భావిస్తారు. లక్ష్మీనారాయణులకు కూడా సంతానం ఉండేవారు కదా అంటారు. అరే పిల్లలు ఎందుకుండరు? అయితే వారిని సంపూర్ణ నిర్వికారులని అంటారు. ఇక్కడ ఉండేవారు సంపూర్ణ వికారులు. పరస్పరము తిట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు మీకు శ్రీ తండ్రి నుండి శ్రీమతం లభిస్తుంది. మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేస్తారు.
ఒకవేళ తండ్రి చెప్పినట్లు వినకుంటే శ్రేష్టంగా అవ్వరు. ఇప్పుడు వింటారో వినరో మీ ఇష్టము. సొంత పిల్లలైతే వెంటనే అంగీకరిస్తారు. పూర్తి సహయోగాన్ని ఇవ్వకుంటే స్వయాన్ని నష్టపరుచుకుంటారు. బాబా కల్పకల్పము వస్తారు. ఎంత పురుషార్థం చేయిస్తారు, ఎంతటి ఖుషీలోకి తీసుకువస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి నుండి పూర్తి ఆస్తి తీసుకోవడంలోనే మాయా తప్పులు చేయిస్తుంది. కానీ మీరు ఆ ఉచ్చులో చిక్కుకోరాదు. మాయతోనే యుద్ధం ఉంటుంది. చాలా పెద్ద పెద్ద తుఫాను వస్తాయి. అందులో కూడా వారసులైన పిల్లలపై మాయ ఎక్కువగా దాడి చేస్తుంది. రుస్తంతో రుస్తం అయ్యి యుద్ధం చేస్తుంది. ఎలా వైద్యుడు ఔషధం ఇస్తే అనారోగ్యమంతా బయటకు వస్తుందో అలా ఇక్కడ కూడా నావారుగా అయితే అందరి స్మృతి రావటం మొదలవుతుంది. తుఫాను వస్తుంది. ఇందులో లైన్ క్లియర్ ఉండాలి. మనం మొదట పవిత్రంగా ఉండేవాళ్ళము, తర్వాత అర్ధకల్పం అపవిత్రంగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళాలి. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తే ఓ యోగ అగ్ని ద్వారా మీ వికర్మలు వినాశమవుతాయి. ఎంతగా స్మృతి చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. స్మృతి చేస్తూ చేస్తూ మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇందులో పూర్తి అంతర్ముఖత అవసరం. జ్ఞానం కూడా ఆత్మలోనే ధారణ అవుతుంది కదా. ఆత్మనే చదువుతుంది. ఆత్మ జ్ఞానము కూడా పరమాత్మ అయిన తండ్రే వచ్చి ఇస్తారు. విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు మీరు ఇంత శ్రేష్టమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. నన్ను మీరు పతిత పావనుడు, జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు అని పిలుస్తారు. నా వద్ద ఏముందో అదంతా మీకు ఇచ్చేస్తాను. కేవలం దివ్య దృష్టి తాళం చెవిని మాత్రం ఇవ్వను. దానికి బదులు మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేస్తాను. సాక్షాత్కారాలలో ఏమీ లేదు. ముఖ్యమైనది చదువు. చదువు ద్వారా మీకు 21 జన్మలకు సుఖం లభిస్తుంది. మీరాబాయి సుఖంతో మీ సుఖాన్ని పోల్చుకోండి. ఆమె కలియుగంలో ఉండేది. ఆమెకి సాక్షాత్కారం అవుతూ ఉండేది. తర్వాత ఏమిటి? భక్తిమాలనే వేరు, జ్ఞానమాలనే వేరు. రావణ రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. దీనిని పగలు, దానిని రాత్రి అని అంటారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ. స్మృతి బలం ద్వారా ఎలాంటి చంచలత లేని విధంగా మీ కర్మేంద్రియాలను వశంలో ఉంచుకోవాలి. సమయం చాలా తక్కువగా ఉంది కనుక బాగా పురుషార్థం చేసి మాయా జీతుగా అవ్వాలి. తండ్రి ఏ జ్ఞానాన్ని ఇస్తారో దానిని అంతర్ముఖులై ధారణ చేయాలి. ఎప్పుడూ పరస్పరంలో ఉప్పు నీరుగా అవ్వరాదు. తండ్రికి మీ క్షేమ సమాచారాలను తప్పకుండా తెలియచేస్తూ ఉండాలి. వరదానము. కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేసే సర్వ ఆత్మల ఆశీర్వాదాలకు అధికారి భవ. కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేయడం, ఇదే సర్వ ఆత్మల నుండి ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకునే సాధనం. మేము విశ్వ కళ్యాణకారులము. లక్ష్యం ఉన్నప్పుడు వారి ద్వారా అకళ్యాణం జరిగే కర్తవ్యం ఏదీ ఉండదు. కార్యం ఎటువంటిదో అటువంటి ధారణ ఉంటాయి. కార్యము గుర్తుంటే సదా దయా హృదయాలుగా సదా మహాదానులుగా ఉంటారు. ప్రతి అడుగులో కళ్యాణకారి వృత్తితోనే నడుస్తారు. వారికి నేను అనే భావన రాదు. నిమిత్త భావం గుర్తుంటుంది. ఇటువంటి సేవాధారీలకు వారి సేవకు రిటర్న్లో సర్వ ఆత్మల ఆశీర్వాదాలను అధికారము ప్రాప్తిస్తుంది. స్లోగన్.
సాధనాల ఆకర్షణ సాధనను ఖండితం చేసేస్తుంది. అవ్యక్త ఇషారా, ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి, అంతర్ముఖి అవ్వండి. అంతర్ముఖి ఆత్మలు 3 ప్రకారాల భాషలకు ప్రవీణులై ఉంటారు. నయనాల భాష, భావన యొక్క భాష, సంకల్పాల భాష. ఈ 3 ప్రకారాల భాషయే ఆత్మీక యోగి జీవితం యొక్క భాష. మీరు ఎంతెంత అంతర్ముఖి స్వీట్ సైలెన్స్ స్వరూపంలో స్థితమవుతూ ఉంటారో అంతగా ఈ 3 భాషల ద్వారా సర్వ ఆత్మలకు అనుభవం చేయగలుగరు. ఇప్పుడు ఈ ఆత్మీక భాష యొక్క అభ్యాసిగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.